ఇంతకంటే ముందు ఇంకొక విషయం నాకు గుర్తుకొస్తుంది, ఒక అద్భుతమైన సంఘటన. అది ఏంటంటే చరిత్ర. ఈ చరిత్ర ఇంత స్పష్టంగా చెప్పడానికి ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎవరూ సిద్ధంగా లేరు. అయితే ఇప్పుడు మీతో మాట్లాడుతున్న ఈ వ్యక్తికి భగవంతుడి దయ వల్ల ఈ ముగ్గురిని ఏ రోజు మర్చిపోలేదు, తలుచుకుంటూనే ఉన్నాడు. అందుకని అనుభవం అంత స్పష్టంగా గుర్తుండి చెప్పగలుగుతున్నాను. విచిత్రం ఏంటంటే, నేను మాస్టర్ గారి దగ్గర విద్యానగర్ వెళ్ళానని చెప్పాను కదా. బాబు గారి దర్శనం అయిన శనివారం బాబు గారి దర్శనం అయితే సోమవారం పొద్దున భరద్వాజ మాస్టర్ దర్శనం అయింది. ఆయన విచిత్రంగా మరుసటి రోజు ఏమన్నారంటే, గోపాల్, అమ్మగారు వడ్డిస్తున్నారు, నాకు వడ్డిస్తుంటే, ఏమ్మా గోపాల్ తీసుకెడితే పెడతావా, చోటమ్మని చూసొస్తావా అన్నారు. అంటే తప్పకుండాను అన్నారు ఆమె. అంటే గోపాల్ తీసుకెళ్తారా అన్నారు. ఒక 4 రోజులు ఉండొస్తుంది అమ్మ దగ్గర అన్నారు. సరే అన్నాను. 11వ తారీఖు పొద్దున్న అక్కడికి వెళ్ళాను. 12 సాయంత్రం మేమంతా బయలుదేరాం. మేము బయలుదేరుతున్నప్పుడు నాతో పాటు మేము బయలుదేరింది మొదట 4గురే. అమ్మగారు, చిన్న పాప వేదమ్మ, నేను, ఇంకో 2 ఉన్నారు. సరే, కొంత దూరం వచ్చేటప్పటికి ఇంకో 4గురు కలిశారు. రైలు బయలుదేరే టైంకి లాగులతో వచ్చేసారు. మొత్తం 11 మంది వచ్చారు, నాకు గుర్తుంది. మా ఇల్లు చిన్న ఇల్లు, 3 గదులు ఇల్లు. వీళ్ళకి అకామిడేషన్ ఎక్కడ ఇవ్వాలి? మొదటి గది. అదే సర్దుకున్నారు పాపం వాళ్ళు. అమ్మగారిని తీసుకొచ్చాం మా ఇంటికి. తీసుకొచ్చిన తర్వాత చివటం తీసుకెళ్ళాను. చివటంలో ఉన్నారు, 4 రోజులు ఉన్నారు. అది నా దగ్గర నేను డైరీలో రాసుకున్నాను. 4 రోజులు మాస్టర్ చెప్పినట్టే 4 రోజులు ఉన్నారు. ఉన్న తర్వాత ఓ రోజున అమ్మ ఏం చేశారంటే, బాబు, అప్పటికి ఇంకా బాబు గారి విలువలు నాకు తెలియదు, ఎందుకంటే చూసింది 2 రోజులు అయింది. అందుకని బాబు గారు ఎలా ఉంటారు, ఆయన విధానం ఏంటో నాకు తెలియక నేను ఏం చేశానంటే, తీసుకెళ్తానమ్మా అన్నాను. అందరినీ తీసుకెళ్ళండి అమ్మా అన్నారు. కానీ నిజంగా మనం అందరం వెళ్ళేటప్పుడు ఒకసారి మీ దగ్గరికి రావచ్చా అని అడగాలి కదా, సంప్రదాయం పాటించాలి కదా. నాకు అది తెలియక నేను అమాయకంగా అందరినీ తీసుకుని వెళ్ళిపోయాను. పొద్దున 9ంటికి వెళ్ళాము, 9, 9:30 మధ్యలో వెళ్ళాము. స్పష్టంగా చెప్పగలను, మేము వెళ్ళిన మెట్లు ఎక్కుతున్నాం పైకి, నేను ముందు వెళ్ళాను. డోర్ తీసుకొచ్చారు బాబు గారు. లోపల ప్యాక్ అయి ఉంది, మొత్తం అందరూ ఉన్నారు. డోర్ తీసుకొచ్చారు. నాన్న, ఎవరొచ్చారు అన్నారు. అంటే నేను చెప్పాను, భరద్వాజ్ గారి దగ్గరికి వెళ్ళాను కదండి, నాతో పాటు భరద్వాజ్ గారి భార్యను పంపించారు, అక్కడ చదువుకునే పిల్లలు కూడా కొంతమంది వచ్చారు, అమ్మగారు మీ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పారు. అవునా నాన్న? అమ్మా, ఒక్క నిమిషం కూర్చుంటారా ఇక్కడ అన్నారు బాబు గారు. ఒక్క 2-3 నిమిషాలు, బహుశా వాళ్ళు కూర్చోవడం లేవడమే అయిందేమో, అంతే. ఈ లోపల వాళ్ళకి ఏం చెప్పారో తెలియదు. లోపల ఉన్న మొత్తం గదిలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుంది, 2 చేతులు ఇలా పెట్టి, బాబు గారు రండమ్మా, రండి లోపలికి రండి అని లోపలికి తీసుకెళ్లారు. తీసుకెళ్లి అమ్మ చివరిలో కూర్చుంది, ముందు వీళ్ళు వచ్చిన పిల్లలంతా కూర్చున్నారు. అందులో ఒక అతను దామోదర్ అనే కుర్రవాడు ఇప్పుడు భౌతిక శరీరంతో లేడు. వీళ్ళందరికీ రాత్రి నోట్స్ రాసుకోవడం మొదలెట్టారు. వీళ్ళకి మాస్టర్ గారు అయిపోయిందంటే, ఏ మాతృ దేశానికి వెళ్ళినా అనుభవాలన్నీ ఎప్పటికప్పుడు ఆ మాటలు అన్ని నోట్స్ రాసుకోమని పెన్సిళ్ళు, పెన్నులు వచ్చేసారు వీళ్ళు. నేను చెప్పాను, బాబు గారు నోరు ఎత్తారా మీ పని అయిపోతుంది, మాట్లాడకుండా ఉంటేనే తీసుకెళ్తానన్నాను కండిషన్. వాళ్ళు నాకు మాట ఇచ్చారు, అస్సలు మాట్లాడడం, మేము అలా కూర్చుంటామన్నారు. సరే, నా ఉద్దేశం ఏంటంటే, అప్పుడు ఆ రోజు గ్రహణ శూల 16వ తారీఖు గ్రహణం అయింది, ఫిబ్రవరి 16వ తారీఖు 1980. ఇది 17వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం మేము పొద్దున వెళ్ళాము. వెళ్ళినప్పుడు గ్రహణ శూల నాడు ప్రయాణం చేయకూడదు, అది తండ్రికి తెలుసు. ఆయన ఏం చేయాలంటే, ఆయన నెమ్మదిగా కూర్చోబెట్టారు. కూర్చున్న తర్వాత నేను అనుకున్నా 10-15 నిమిషాల తర్వాత బయలుదేరండి అంటారేమో అనుకున్నాను. కానీ ఈ లోపల ఊరుకోకుండా ఈ కుర్రవాడు, దామోదర్ అనే కుర్రవాడు, ఒక ప్రశ్న వేశాడు బాబు గారిని. గురువు అంటే ఏమిటి బాబు గారు అన్నాడు. అన్నాడికి బాబు గారు ఒకసారి చూశారు అతని కేసి, నా కేసు చూశారు. నేను దూరంగా కూర్చున్నాను, గట్టిగా తిడితే పారిపోవడానికి. అంటే తిడితే అంటే తిడతారని కాదు, ఏదైనా అంటే గమ్మున మన బయటకు వెళ్ళిపోవచ్చు, గమ్మున మెట్ల దగ్గర ఉంటే అని కొంచెం భయం మూలాన అక్కడ కూర్చున్నాను. వీళ్ళందరినీ ముందు కూర్చోబెట్టాను. వెనకాల గోడ కనుకొని అమ్మగారు కూర్చున్నారు. సరే నాన్న అని అందరినీ అడగడం మొదలెట్టారు. నేను తలంచుకున్నాను. అన్నారు అని ఇంకా తానే చెప్పారు, నాన్న లఘువుగా అనేది గురువు నాన్న అన్నారు. లఘువుగా అనేది గురువు నాన్న అంటే దాని అర్థం ఏంటంటే, మనకంటే పెద్దవాళ్ళని గురువులు అంటాం. మనకంటే చిన్న వస్తువులు కావు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారు, అది మనకంటే ఎక్కువైన తత్వం ప్రతిదీ గురుతత్వమే అని బాబు గారు చెప్పడం జరిగింది. సరే, ఈ లోపల ఇంకా అలా వీళ్ళ ఎవరు కూర్చున్న వాళ్ళు కదలట్లేదు. ట్రైన్ ఏమో 1:15 ఎంతకు ఉంది. వీళ్ళు ఇంటికి వెళ్ళాలి, భోజనాలు చేయాలి, ట్రైన్ ఎక్కించాలి. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. నేను ట్రైన్ వచ్చే టైంకి లేచి నిల్చున్నాను. నేను వాచ్ చూసుకుంటున్నాను.
ఒక అరగంట ముందు లేచి నుంచున్నాను. నన్నే వెనక్కి చూసి వీళ్ళు ట్రైన్ టైం అవుతుంది బాబు గారు వెళ్ళొస్తామని చెప్తారేమో అనుకున్నాను. వెనక్కి తిరిగి చూసిన వాళ్ళు లేరు, నేను నించునే ఉన్నాను. ట్రైన్ కోత వినబడుతుంది మన ఇంటికి, బాబు గారు ఉన్న చోటికి ట్రైన్ వచ్చి వెళ్ళడం అనేది తెలుస్తుంది. అది వచ్చింది, వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోగానే బాబు గారు నన్ను కూర్చోండి నాన్న అన్నారు. కూర్చోండి నాన్న అనేటప్పుడు ఓహో ఈ మాయ మీద నాది కాదు, సరే మీ సంకల్పం ఎలా జరుగుతుంది కదా అనుకున్నాను. అనుకుని ఏం చేశానంటే మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటానని ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా టికెట్ డబ్బులు వస్తాయి క్యాన్సిల్ చేస్తే. ఆ డబ్బుల కోసం నేను అలా వెళ్ళి డబ్బులు తీసుకుని వచ్చేటప్పటికి వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. అంటే అంతవరకు కూడా బాబు గారు సుమారు 6 గంటల పాటు దర్శనం ఇచ్చారు. దర్శనం ఇచ్చి నేను విన్నది ఏంటంటే చివరిలో వారు ఏం మాట్లాడారో వాళ్ళతో తెలియదు, నేను బయటికి వెళ్ళిపోయాను. కానీ నేను అక్కడ ఉన్న వాళ్ళని వెంటనే అడిగితే వాళ్ళు అన్నది చివట అమ్మ గురించి చాలా అద్భుతంగా చెప్పారండి, అమ్మగారి గొప్పతనాన్ని చెప్పారు, చాలాసేపు మా అందరికీ ఆ విషయాన్నే చెప్పారు అన్నమాట వాళ్ళు అన్నారు. బాబు గారికి అది చివటమ్మగారు అంటే ఇష్టం కదా, ఆ విషయం చెప్పుంటారు అనుకున్నాను నేను. సరే తర్వాత నెమ్మదిగా రాత్రి ట్రైన్కి వాళ్ళు వెళ్ళారు. 17వ తారీఖు రాత్రికి 12 అక్కడ బయలుదేరాం, 13కి వచ్చాము. 13, 14, 15, 16 చివటంలో ఉన్నాం. 16 రాత్రి మా ఇంటికి వచ్చారు. 17 పొద్దున బాబు గారి దగ్గరికి వెళ్ళాం. 17 రాత్రి ట్రైన్లో బయలుదేరి వెళ్ళారు. ఇది నా డైరీలో రికార్డ్ అయి ఉంది. ఇది అంటే మా మరద్వాజ మాస్టర్ చెప్పినట్టుగా 4 రోజులు అమ్మగారు చివటంలో ఉన్నారు. సరే ఇది అయిపోయిన తర్వాత మాస్టర్కి ఒక గొప్ప అలవాటు ఉంది. తాను వెళ్ళిన వెంటనే ఉత్తరం రాసేవారు. ఉత్తరం అనే మాట జ్ఞాపకం వస్తే ఒక అనుభూతి గుర్తుకొస్తుంది నాకు. మాస్టర్ గారు పంపించిన వాళ్ళు కొద్దిమంది నా దగ్గరికి వచ్చారు, ఎక్కువ మంది వాళ్ళు వచ్చారు. వచ్చి అమ్మగారిని చూసి వెళ్ళేవారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేవారు అంతే. కొన్ని ఏళ్ల తర్వాత నేను అనుకోవడం బహుశా 88 ఆ ప్రాంతంలో బాబు గారు నాకు జ్ఞాపకం చేశారు. నాన్న వచ్చి వెళ్ళారు కదా, వాళ్ళు ఎవరైనా ఒక ఉత్తరం రాశారా ఎప్పుడైనా మీకు? దానికి ఎంత అంతరార్థం ఉందో ఒక్కసారి మనం అందరం ఆలోచిద్దాం. మన అవసరం తీరిపోతే వదిలేసేస్తాం, అది మానవ నైజం. అలాంటి మహాత్మురాల యొక్క దర్శన భాగ్యానికి తోడుచ్చాడు అతనికి నేను చేరేవని చెప్పాల్సిన బాధ్యత లేదా? లేకపోయింది వాళ్ళెవరికి కూడా. అది గుర్తు చేశారు. నాన్న మానవ ప్రవృత్తి అలా ఉంటుంది, మీరు చూపించడానికి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు ఏం చేశారు నాన్న, లోకం తీరేది గుర్తుపెట్టుకోండి అని బాబు గారు నాకు సందేశం ఇచ్చారు. ఇలా నడుస్తూ ఉండగా అనేక సందర్భాల్లో కొన్ని చిన్న చిన్న మాటలు చెబుతూ వచ్చారు. బాబు గారు ఉపనయన వచ్చిన తర్వాత ఒక శివరాత్రికి నేను పిల్లల్ని తీసుకుని వెళ్ళాను. వెళితే ఎవర్రా వచ్చింది అన్నారు. బ్యాంక్ అబ్బాయి వచ్చాడండి. ఒక్కడే వచ్చాడా? కాదండి. ఓహో సంసారం తీసుకుని వచ్చేసాడా అన్నారు. అని వాళ్ళు గదిలో ఉన్న వాళ్ళని పంపించేశారు మమ్మల్ని లోపలికి రమ్మని. అప్పటికప్పుడు నాన్న దూరం వెళ్ళాలి, ఏమన్నా తిన్నారా అని తినొచ్చామండి అన్నా. కాదు నాన్న ఉండండి అని పకోడీలు వేయించి పెట్టి, ఆ ప్రేమ చూడండి, తిన్న తర్వాత బయలుదేరతారనన్నా అని అప్పుడు ఒక అమూల్యమైన మాట చెప్పారు. నేను వాస్తవానికి వీడియో చేయడంలో కూడా ఒక ఆలోచనతో నేను నా అనుభవాలు మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే అలాంటి మహనీయులు లోకానికి ఇచ్చిన సందేశం ఏంటి? వారు తత్వవేత్త కదా, ఆత్మజ్ఞాని కదా, పూర్ణ పురుషులు కదా, లోకానికి ఏ విధంగా ఉపయోగపడ్డారు వాళ్ళు? ఆధ్యాత్మిక అన్వేషకులకు ఏమైనా ఉపయోగం ఉందా వారి దర్శనం వల్ల? కేవలం లౌకికమైన కోరికలే తీరా అని అడిగే వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఇది. అప్పుడు వారు ఏమన్నారంటే, నాన్న బాధ్యత తీర్చకపోతే మళ్ళీ జన్మకు రావాల్సి ఉంటుంది నాన్న అన్నారు. అసలు ఆ సందర్భం ఏంటి, వారు ఇచ్చిన సందేశం ఏంటి? కానీ ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క అనుభూతి, ఒక్కొక్క మాట పిల్లవాడికి చేపట్టుకు నడక నేర్పినట్లు బాబు గారు మా అందరికీ సందేశాలు ఇచ్చారు. అమూల్యమైన సందేశాలు, తిరుగులేని సందేశాలు ఇచ్చారు బాబు గారు. అవి నిజంగా అమ్మగారి వాక్యాలను మనం చదువుకుంటున్నాం. బాబు గారి వాక్యాలు, ఏకాల సూత్రాలని నిజంగా మనం చదువుకోగలిగితే మన జీవితాలు బాగుపడతాయి. మనం అసలు దేవుడు అంటూ వెతుక్కుంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనలో ఉండే దివ్యత్వం వెంటనే తెలుస్తుంది. విచిత్రం ఏంటంటే ఒక అద్భుతమైన సంఘటన గుర్తుకొస్తాను ఇప్పుడు నాకు తెలిసిన మిత్రులు ఒక ఆయన మా ఇంటికి వచ్చారు. అతను ఋషికేశంలో తపస్సు చేసుకుంటున్నాడు. అదే సమయానికి బాబు గారు తాడేపల్లిగూడెంలో ఉన్నారు. నేను ఇతన్ని చూడాలా, బాబు గారిని చూడాలా? బాబు గారు చూడకుండా ఉండలేను. సరే ఇతను ఉండంటూ ఇతని దగ్గర ఒక అరగంట ఉండి నేను వెళ్ళిపోతున్నాను. అతనికి అనుమానం వచ్చింది. నువ్వు మంచివాడి దగ్గరికి వెళ్తావు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు అని అడిగాడు. నేను సుధీంద్రబాబు గారిని మహనీయులు వచ్చారు, నేను వారి దగ్గరికి వెళుతున్నాను అన్నాను. మరి నన్ను తీసుకెళ్ళవా అన్నాడు. అనుమతి లేదే తీసుకెళ్ళకూడదు అన్నాను. ఆ మాట అతను కోపం వచ్చింది. తపస్సు చేసినా కూడా, జ్ఞాని అయినా కూడా
అనేక సద్గ్రంథాలు చదివినా కూడా, అనేక సంవత్సరాల ప్రవచనాలు ఇచ్చినా కూడా రాగద్వేషాలు దాటి వెళ్ళడం అనేది సాధ్యం కాదు, ఒక్క గురుకృప ఉంటే తప్ప. అతను కోపం వచ్చింది. కోపం వచ్చి నేను బ్యాంక్ నుంచి వచ్చేటప్పటికి సాయంత్రం అడుగుదాం అనుకున్నాను బాబు గారిని. అతను కోపం వచ్చి వెళ్ళిపోయాడు. సరే, విచిత్రం ఏంటంటే కొన్నాళ్ళ తర్వాత 2-3 నెలల్లో గంగా పుష్కరాలు వచ్చాయి. గంగా నది పుష్కరాలు. అతను ఋషికేశంలో ఉంటున్నాడు. ఈయన వెళ్ళారు బాబు గారు. భీమవరం చుట్టుపక్కల ఆకివీడు, సిద్ధాపురం ఇంకా చాలా మందిని తీసుకుని వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ ఆ నోట ఈ నోట అతనికి ఆ విషయం తెలిసింది. అవును, ఈ పేరు అతని దగ్గర విన్నాను తాడపిల్లగూడెంలో, అయితే చూడడానికి వచ్చాట. వెళ్ళట. పెడితే గమ్మున అందరినీ రానివ్వరు. అప్పటికి వాళ్ళు అడిగారట, ఎవరంటే బ్యాంక్ అబ్బాయి మాకు తెలుసు అని చెప్పాట. ఆహా అని వాళ్ళు లోపలికి పంపించారు. పంపిస్తే అప్పుడు నాన్న తమరు ఏం చేస్తుంటారు ఇక్కడ అంటే, నేను తపస్సు చేసుకుంటున్నాను అన్నారట. అవును నాన్న, సంతోషం. మీ తల్లిదండ్రులు ఉన్నారు కదా, తల్లిదండ్రులు ఉన్నారు కదా అంటే జీవించి ఉన్నారు కదా అని అడిగారట. అయితే ఉన్నారండి తల్లిదండ్రులు జీవి. మీరు ఎంతమంది అబ్బాయిలు అని అడిగారట. 2 అబ్బాయిలు అని చెప్పాట. అయితే పెద్దవారు కదా మీరు? అవునండి అన్నారట. నాన్న మీకు బాధ్యత ఉంది కదా అన్నారు బాబు గారు. అంటే ఎప్పుడు? అవునండి. తల్లిదండ్రుల్ని సేవించుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది కదా, తల్లిదండ్రులను సేవించుకోకుండా ఎవరికైనా ముక్తి వస్తుందా అన్న అన్నారట బాబు గారు. అవునండి. అంటే బయలుదేరండి నాన్న, ముందు ఆ పని చేయండి, తర్వాత సాధన అన్నారట. వెంటనే అతను బయలుదేరు అక్కడి నుంచి వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్నగారు కాలం చేసిన తర్వాత, వాళ్ళ అమ్మగారు కాలం చేసిన తర్వాత ప్రస్తుతం అతను తపో జీవితం గడుపుతున్నాడు. అతను ఎక్కడో ఉండి జనాల మధ్యలోకి రాకుండా. ఇది అంటే దీంట్లో మనకు వచ్చిన బాబుగారు ఇచ్చిన సందేశం ఏంటి? ముందు నీ బాధ్యత నువ్వు నెరవేర్చు. తల్లిదండ్రుల బాధ్యత కంపల్సరీగా ముందు తీర్చవలసిందే. తీర్చిన తర్వాతనే మోక్షం అనేది వస్తుంది తప్ప లేకపోతే మోక్షం రాదు అని చెప్పారు. ఇది నాకు వ్యక్తిగత అనుభూతి. అది నిజంగా నేను ఎప్పటికీ మర్చిపోలేను. చక్కటి అనుభూతి, అందరికీ కూడా ఉపయోగపడే అనుభూతి అని నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. గారి ప్రేమ ఎంత గొప్పదంటే, ఇంట్లో ఒకరిని ప్రేమిస్తే అందరినీ ప్రేమించినట్టే లెక్క. ఒక్కసారి మనం వెనక్కెడితే షిరిడీలో సాయినాథుని భక్తులు, ఇంట్లో ఎవరైనా ఒక్కళ్ళ భక్తులు అయితే ఆ ఇంటి వాళ్ళందరి యోగక్షేమాలు చూడడం సాయినాథుని బాధ్యత. కొన్ని కోట్ల అనుభవాలు ఉన్నాయి అలాంటి అనుభవాలు. అలాగనే బాబు గారు కూడా ఆ విధంగానే నాకు ఆ ప్రేమను పంచిపెట్టారు. మేము 2 అన్నదమ్ములం. ఒకసారి నేను తమ్ముడిని తీసుకుని వెళ్ళాను. వెళితే దగ్గర కూర్చోబెట్టుకున్నారు. మా ప్రవర్ చెప్పారు, మా గోత్రం రాసి ఇచ్చారు. నాన్న ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి అని చెప్పారు. అదొక గొప్ప అనుభూతి నాకు. తర్వాత కాలంలో అతను ఒకసారి నాకు తణుకొచ్చి స్థలం కొంటున్నాను, మన ఇద్దరం కలిపి కొనుక్కుందాం, పక్కపక్కల ఇల్లు కట్టుకుందాం అన్నాడు. రేపటికి నేను నిర్ణయం తీసుకోలేక బాబు గారిని అడుగుదాము అని నేను వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఇది 1986 తర్వాత జరిగిన సంఘటన. వెళ్ళాను. వెళితే బాబు గారు అలా ఎప్పుడు ఉండరు, కింద కూర్చుని ఉన్నారు, కింద పడుకుని ఉన్నారు. గచ్చు చల్లగా ఉంటుందని పడుకున్నారేమో మరి. నేను తలుపు తీసేటప్పటికి ఎదురుకుండానే ఉన్నారు, లేచి కూర్చున్నారు. కూర్చుని నాన్న ఇప్పుడు వచ్చారేం అన్నారు. అంటే ఇలా తమ్ముడు ఇలాగా స్థలం కొందామనే ఆలోచన ఉంది అన్నాను. అంటే నాకు వాస్తులు జాతకాలు ఇలాంటివి తెలియవు నాన్న. ఇప్పుడు తాతకి చాలా గొప్పగా అనుభవిస్తాడు అక్కడ ఉండి, ఆ ఇంట్లో ఉండి. తండ్రి కూడా చాలా ఆనందంగా ఉంటాడు. కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఏదో వాస్తు దోషం ఏంటి నాన్న, మరి వాళ్ళిద్దరూ సుఖంగా ఉన్నారు కదా, ఏదైనా చేసే పనులు ఎక్కడో తప్పు ఉందేమో అని తెలుసుకోడు. కానీ ఆ వాళ్ళ వాస్తు దోషం అని మళ్ళీ ఆ వాస్తులు మార్పించుకోవడాలు, మళ్ళీ ఆ నానాయతనలు పడ్డాలు ఏమిటి నాన్న అన్నారు. అని నాన్న కాఫీ ఇప్పించారు. ఎప్పుడు ప్రేమమూర్తి. ఆ ప్రేమ అందరికీ పంచిపెట్టడంలో భాగం ప్రత్యక్షంగా కనపడేది ఏంటంటే కాఫీ. గంటకు ఒకసారి కాఫీ, ఇంకా లోపలనే కాఫీ తాగున్నా అనేవారు. ఆ కాఫీ తాగితే మనకి ఆకలి పోయేది. సహజంగా కాఫీ తాగితే ఆకలి పోవడం అనేది ఒక మాట. కానీ బాబు గారు కాఫీ తాగిన తర్వాత మీరు ఎంతసేపు కూర్చున్నా అక్కడ మీకు ఆకలి అనేది వెయ్యదు. కాఫీ ఇస్తూనే ఉంటారు, ఆయన తాగుతూ ఉంటారు, మనకి ఇస్తుంటారు, మనం కూడా తాగుతుంటాం. అలా కాఫీ ఇచ్చారు. కాఫీ తాగిన తర్వాత బయలుదేరతారా నాన్న అని చివరిలో ఒక్క మాట చెప్పారు. నాన్న మనకు కావాల్సింది ఎంత నాన్న? 6 అడుగులే కదా అన్నారు. ఆ మాట విన్న తర్వాత ఒక్కసారి నాకు అవును కదా, ఇవన్నీ మనకి శాశ్వత సత్యాలా? అంతిమ లక్ష్యం గుర్తున్న వ్యక్తికి అదే కదా ఇప్పుడు గుర్తుండవలసింది. ఈ భూమి మీద శాశ్వతంగా ఉండమనే జ్ఞానం కదా కలగాల్సింది. అది బాబు గారు ఇంత చిన్న మాటలో ఎంత చక్కగా చెప్పారు. సందర్భాన్ని కల్పించింది ఆయనే.
వాక్యాన్ని బోధించింది ఆయనే, జీవితాంతం గుర్తుపెట్టుకునే శక్తినిచ్చింది కూడా ఆయనే. ఇలా ఎన్నో 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 అనుభవాలు బాబు గారితోటి, అత్యద్భుతమైన సందేశాలతోటి, చిన్న చిన్న సందేశాలతోటి అనుభూతి పొందినటువంటి తత్వం ఈ రోజు మీ ముందు మొట్టమొదటిసారిగా అనుభవాలు పంచుకోవడానికి సిద్ధపడింది. అయితే మహాభినిష్క్రమణ అంటారు, మహాసమాధి చెందడం అంటారు, మహాపురుషుల సమాధి చెందరు అని ఒక పెద్దల వాక్యం ఏంటంటే వారు సమాధి చెందరు. ఎప్పుడు వాళ్ళు దేహం వదిలేసినా కూడా వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. దాన్ని బట్టి చూస్తే సుధీంద్రబాబు గారు ఇప్పుడు కూడా ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. ఎక్కడున్నారు? ఉండ్రాజవరంలో ఉన్నారు. విచిత్రంగా బాబు గారు తణుకులో ఉండే ఆయన అలా 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 నెమ్మదిగా ప్రయాణం చేసి చివరికి తన ఆఖరి మధ్యలో ఎందుకు ఎన్నుకున్నారో తెలుసా? తాను అక్కడ సమాధి, తన బృందావనం నిర్మాణం అవుతుందనేటటువంటి విషయం వారికి తెలుసు కాబట్టి ఆ వాణియులు ఏం చేశారంటే నెమ్మదిగా ఉండ్రాజవరం చేరి భక్తుల ఇళ్లలో ఉండేవారు. ఉన్నప్పుడు ఆయన నెమ్మదిగా వారందరికి కూడా ఎన్నో మంచి విషయాలు చెబుతూ, యాత్రలకు తీసుకెళ్తూ అలా చేస్తూ ఉంటూ, ఓ రోజు ఎప్పుడో ఈ బృందావనం స్థలంలో ఎదురుకుండా స్థలంలో కూర్చున్న, నాన్న ఈ కనపడే స్థలం అంతా మందే నాన్న, ఇది కదలివనం అవుతుంది నాన్న అన్నారండి. ఇందులో సూక్ష్మం ఏంటంటే, ఒకసారి బాబు గారు ఇప్పుడు వారి బృందావనం ఉన్న స్థలానికి ఎదురుకుండా కాలువ, పిల్ల కాలువ ఒకటి ఉంటుంది అక్కడ ఎదురుకుండా, ఆ కాలువకు అవతల స్థలంలో వారు ఎందుకు మనకి ఏ సందర్భంలో కూర్చున్నారో తెలియదు, కూర్చున్నారట, నేను చూడలేదు. ఒక పెద్ద ఆయన నాకు చెప్పిన సత్యం. వారితో అన్నారట, నాన్న అదంతా మనకి అయితే బాగుంటుంది కదా, కదలివనం ముందు అది కదలివనం అవుతుంది నాన్న అని. ఇప్పటికీ కదలివనం అనగానే దత్తభక్తులందరికీ ఒక విశేషమైనటువంటి అనుభూతి కలుగుతుంటుంది. ఎందుకంటే నరసింహ సరస్వతి స్వామి వారు దత్తావతారాల్లో 2వ అవతారము దేహం నిశ్శక్తం వెళ్ళి చివరికి గుప్తమైనటువంటి చోటు కదలివనం. మేము సూక్ష్మ రూపంలో ఇక్కడ ఉంటాము, అక్కడ ఉంటామని చెప్పారు. వారు వెళ్ళిపోయింది కదలివనం వెళ్ళిపోయారు. అంచేత కదలివనం అనే సందేశం ఆనాడు వాళ్ళకి ఇచ్చారు. నేను కూడా ఒకసారి ఇప్పుడు అడిగాను, కదలివనం ఏమిటి నా బాబు గారు అని అడిగితే, నాన్న అరటి తోట నాన్న అన్నారు. అది బాబు గారు సమాధి చెందిన నాటికి ఆ ప్రదేశం అంతా అరటి చెట్లతో నిండిపోయి ఉంది. సరిగ్గా అదే ప్రదేశంలో బాబుగారు ఒకప్పుడు వచ్చి కూర్చున్నారట కూడా అక్కడ. అదే స్థలంలో బాబుగారి యొక్క బృందావనం ఏర్పడిందని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. అయితే విచిత్రం ఏంటంటే, ఓ రోజు స్వప్నంలో, నాన్న నీతో మాట్లాడే పనుంది రావా అన్నారు. నేను బాబుగారు ఇంకా మీ దగ్గరికి మీరు ప్రత్యక్షంగా పిలిస్తే వస్తాను, స్వప్నం ద్వారా కాదు అని అనుకున్నాను. అయితే దానికి ముందు ఒక సంఘటన జరిగింది. ఏంటంటే, ఓ రోజున నేను ఎందుకు వారి ప్రేరణేమో సెలవు పెట్టేసి నేను పద్మ శివరాత్రి బాబుగారిని చూస్తే బాగుంటుంది, శివరాత్రి పర్వదినాలు వస్తున్న రోజులు కార్తీక మాసం, ఆ రోజు శివరాత్రి కాదు కానీ పర్వదినం కార్తీక మాసం సోమవారం, కార్తీక సోమవారం అయింది. కార్తీక సోమవారం నేను ఇద్దరం కలిసి సెలవు పెట్టేసి వెళ్ళాం. నేను సెలవు పెట్టేశాను, ఇద్దరం కలిసి వెళ్ళాం. కలిసి వెళ్తే బాబుగారు వారు ఉండే చోట లేరు. అక్కడ ఉండే ఒక అతను నాకు సముజయం చేశాడు. మీకు తెలియదే ఉందండి, ఇవాళ కార్తీక సోమవారం కదా అన్నాడు. నాకు అర్థమైంది. దాంట్లో అంతరార్థం కూర్చొని వెంటనే బాబుగారు కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా కార్తీక మాసంలో సిద్ధేశ్వర స్వామి ఆలయంలో పాత ఊళ్ళో తణుకులో అభిషేకం చేస్తారు. పొద్దున సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. ఆ విషయం తెలిసి నేను గుడికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి పెద్ద కళ్ళు వేసుకుని చూస్తున్నారు. వచ్చావా అన్నట్టు, పిలవకుండా వచ్చావా అన్నట్టు. అంతే. ఆ రోజంతా వారి దగ్గర ఉన్నాను. కాసేపు వారితో మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత, నాన్న నా గురించి అందరికీ మీరు చెప్పేస్తున్నారు నాన్న అన్నారు. అంటే ఒక మధురమైన పదార్థం మనం తింటామా, అందరికి పంచిపెడతాం కదా, ఎవరు చెప్పకుండా ఉండగలరు ఆయన గురించి? అది నేను కూడా అదే పని చేశానేమో, అందుకనే అలా అన్న తర్వాత అనిపించింది, బాబు మీరు పిలిస్తేనే వస్తాను, లేకపోతే రాను అని మనసులో అనుకుంటున్నాను. అభిషేకం చేస్తున్నారు. అభిషేకం చేసేటప్పుడు వారు తలకి తలకట్టు కట్టుకున్నారు. ఎలా కట్టుకున్నారంటే షిరిడీ సాయినాథన్ వలె కట్టుకున్నారు. తెల్లటి వస్త్రం కట్టుకుని అభిషేకం చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో నేను పద్మ, మనం బయలుదేరదామమ్మా, ఇదే శుభ సందర్భం, మనం ఎప్పుడైనా వారు పిలిస్తే పెడదాం, లేకపోతే లేదు, ఈ దర్శనం చాలు. శివుడికి అభిషేకం చేస్తున్నారు ఆయన, కార్తీక సోమవారం, ఎందుకంటే కావాల్సింది ఏముంది అని నమస్కారం పెట్టుకుని వచ్చేసాము. ఇంకా తర్వాత నేను వారి దర్శనం కోరుకుంటూ వెళ్ళలేదు. విచిత్రంగా ఆయన రేపు సిద్ధమంటారనగా 2 రోజుల ముందు నేను
వరంగల్లో ఉంటే నాకు అర్జెంటుగా భీమవరం వచ్చేయాలనిపించింది. అప్పట్లో భీమవరంలో పనిచేస్తున్నాను. భీమవరం స్టేషన్లో దిగ్గానే నాకు ఒక అతను కనబడ్డాడు. సార్, మీరు ఎప్పుడు కారు బుక్ చేసుకోవట్లేదు, నా కారు నెంబర్ మీ దగ్గర లేదా అని విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఇదేంటి ఎన్నికల్లో జరిగింది అనుకుంటున్నాను. ఇంటికి వెళ్ళంగానే బ్యాంక్ వెళ్ళాను, ఫ్రెష్ అయిపోయి బ్యాంక్ వెళ్ళంగానే, ఏమంటే మీరు బ్యాంకులో జాయిన్ అవ్వద్దు, పొద్దు నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఎవరో పిల్లలు మీకోసం, ఆడపిల్లలు, బాబు గారు సిద్ధి పొందారు, అన్నయ్యకి చెప్పండి వెంటనే రమ్మనండి అని చెప్తున్నారు అన్నారు. అంటే ఆ మాట విన్న వెంటనే నేను ఈ కారు నెంబరు స్టేషన్ దిగ్గానే విజిటింగ్ కార్డు ఇచ్చిన కారు మా ఏర్పాటు బాబు గారిదే, అతను రమ్మన్నాను. 3 రోజులు నా దగ్గరే ఉన్నాడు. నాతో పాటు బాబు గారు దర్శనం చేసుకున్నాడు అతను. అంటే ఎవరు అరేంజ్ చేశారు? ఆ కారు అరేంజ్ చేసింది ఎవరు? సెలవు ఇచ్చింది ఎవరు? 3 రోజులు కూడా వెళ్ళే భాగ్యం కలగజేసింది ఎవరు? బాబు గారే. దగ్గరుండి వారిని సమాధి మరీ దగ్గరగా ఉండే అవకాశం లేకపోయింది. ఎందుకంటే అప్పటికి అందరూ కొత్త వాళ్ళు వచ్చేసారు, పాత వాళ్ళంతా దూరమే. నేను నా మిత్రులు ఒక ఆయన విజయపంతులు గారిని, మేము ఇద్దరం జంట కవుల్లో ఉండేవాళ్ళము. వారి కుటుంబం కూడా ఎంతో ఆప్యాయత కలిగిన కుటుంబం. నన్ను బ్యాంక్ అన్నయ్య అని పిలిచేవారు. వాళ్ళు ఎంత అదృష్టవంతులంటే సుధీంద్ర బాబు గారికి, చోటమ్మ గారికి అత్యంత సన్నిహితమైన కుటుంబం వారిది. నిజంగా వాళ్ళంతా కూడా అందరూ మొత్తం అందరూ కూడా అమ్మగారికి బాబు గారికి సన్నిహితం. వాళ్ళే నా కోసం తప్పించారు. ఆయన నేను ఎంతో శ్రమించాము. బాబు గారి ఆ సమాధి చేసే సమయానికి దగ్గరికి వెళ్ళి ఉండాలనే అర్హత ఉన్నా కూడా నేను వెళ్ళలేకపోయాను. ఎందుకంటే వాళ్ళెవరికి తెలియకపోవడం వలన తోసుకుంటూ దగ్గరికి వెళ్ళగలిగాం, కానీ లోపలికి వెళ్ళి పక్కన కూర్చోలేకపోయాము, దగ్గరుండి చేయలేకపోయాము. ఎవరో కొత్త వాళ్ళు చేసినా చూసాము. ఇంకా ఆ తర్వాత అసంఖ్యాకమైన జనం వచ్చారు. బాబుగారి మహాసమాధి అనేది జరిగిన తర్వాత నెమ్మదిగా ఇంకా అప్పుడప్పుడు బాబుగారి దర్శనానికి వెళుతూ వచ్చేవాళ్ళము. ఇలా ఎక్కడో ఉన్న వ్యక్తిని దగ్గర రప్పించుకుని తన సమాధి సమయంలో దగ్గర ఉంచుకుని ఆ కార్యక్రమాలన్నీ చూసే భాగ్యాన్ని కలగజేసింది ఎవరు? సుధీంద్ర బాబు గారు.